సంక్రాంతి లక్కీ డ్రా కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరైంది. అంబటి కస్టడీ పిటిషన్ ను జడ్జి డిస్మిస్ చేశారు. దీంతో ఆయనకు బెయిల్ మంజూరైంది. అంబటి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనకు ఇప్పటికే 2 కేసుల్లో బెయిల్ లభించింది. జనవరి 31 నుంచి అంబటి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. సంక్రాంతి లక్కీ డ్రా కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరైంది. అంబటి కస్టడీ పిటిషన్ ను జడ్జి డిస్మిస్ చేశారు. దీంతో ఆయనకు బెయిల్ మంజూరైంది. అంబటి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనకు ఇప్పటికే 2 కేసుల్లో బెయిల్ లభించింది. జనవరి 31 నుంచి అంబటి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. నరసింహ, మాజీ మంత్రి అంబటి రాంబాబుకి గుంటూరు కోర్టులో బెయిల్ లభించింది. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటూ కూడా ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఘటనలో ఇప్పటికే బెయిల్ వచ్చింది. మరోవైపు పట్టాపురం పీటీ వారెంట్ లో కూడా ఆయనకి బెయిల్ రావడం జరిగింది. తాజాగా మనం చూస్తే ఇప్పటికే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి అంబటి రాంబాబుకి సత్తపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే కానీ ఆయన అప్పుడు ఆనాటి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. సంక్రాంతి సంబరాల సందర్భం కూడా లక్కీ డ్రా అంటూ కూడా వాలంటీర్లని పెట్టి ఆయన అప్పుడు టోకెన్లు కానీ అంతేకాకుండా లక్కీ డ్రా పేరుతో వసూలు చేసిన ఘటన ఏదైతే ఉందో డబ్బులు వసూలు చేశారని ఆనాడు ఎవరైతే ఉన్నారో జనసేన జిల్లా అధ్యక్షుడు ఉన్నటువంటి గాదే వెంకటేశ్వరరావు ఆయన కేసు పెట్టడం జరిగింది. ఆయన ఫిర్యాదుని తీసుకున్నటువంటి ఆనాడు పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేసు నమోదు చేయడం కానీ ఆ తర్వాత ఆయనకి 2 కేసుల్లో మెయిల్ వచ్చినప్పుడు కూడా ఈ లక్కీ డ్రా ఏదైతే ఉందో వాలంటీర్లతో పెట్టినటువంటి ఆ కేసులో భాగంగా కూడా ఆయనకి రిమాండ్ విధించింది కోర్టు. సో తాజాగా మనం చూస్తే కూడా ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఖైదీగా ఉన్నారు. ఆయనకి ఇప్పుడు కోర్టు మాత్రం ఈ రోజు ఆయనకి బెయిల్ మంజూరు చేసింది. అంతేకాకుండా కూడా పోలీసులు ఆయన కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ కూడా గుంటూరు కోర్టులో తోసిపుచ్చినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం అంబటి రాంబాబు ఈ రోజు కానీ రేపు కానీ రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థాంక్యూ ఫర్ ద అప్డేట్స్ నరసింహ.